దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి యాకోబు గారి యొక్క ఎంతమంది కుమారులు పూర్తి చేసుకున్నాం చెప్పండి. 10 మంది కుమారుల్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు అత్యున్నతమైనటువంటి కృపని అనుగ్రహించగలిగాడు. అయితే లేయ గారికి 6 కుమారులు పుట్టిన తర్వాత సంపూర్ణంగా ఆమె యొక్క కానుపంతా కూడా ఊడిగిపోయింది. అంటే కూతురు పుట్టిన తర్వాత ఇంక మళ్ళీ ఆవిడకి గర్భం రాలేదు. లేయ గారేమో 6 కుమారులు కన్నారు. రాహేలు యొక్క దాసి అయిన బిల్హా ఏమో 2 కుమారులు కన్నది. లేయ గారి దాసి అయినటువంటి జిల్పా ఏమో మరొక 2 కన్నది. అలాగా ఎంతమంది అయ్యారు? 10 మంది అయ్యారు. అందరికీ కూడా అందరి పిల్లలు కూడా ఉన్నారు. అందరికీ పిల్లలు పుట్టారు. అందరికీ కూడా ఆ తల్లి యోగం అనేటువంటి దేవుడు అందించాడు. కానీ అందరికీ అందరూ ఉన్నారు, కానీ రాహేలు గారికి ఎవరు లేరు, పిల్లలు లేకపోయారు. చాలా ఏడ్చింది. ఒకనొక సమయంలో ఆవిడ ఈ వేదన గురైనట్టుంది. అయ్యా, నా గర్భంలో పుట్టినవాడు మాత్రమే నావాడవుతాడు తప్ప నా దాసి గర్భాన పుట్టినవాడు ఏమాత్రమో కూడా నా కుమారుడు కాబోడు గనుక అనేటువంటి విషయాన్ని బట్టి ఏడవడం మొదలుపెట్టినట్టుంది, విచారించడం మొదలుపెట్టినట్టుంది, చాలా దుఃఖక్రాంతురాలు అయిపోయినట్టుంది. ఎప్పుడైతే ఈమె యొక్క వేదన, ఈమె యొక్క విజ్ఞాపన దేవుని యొక్క సన్నిధికి చేరిందో, రాహేలు గారి యొక్క గర్భాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. అంటే రాహేలు గర్భం ఎప్పుడైతే తెరవబడిందో, రాహేలు గారి యొక్క వేదన, నిట్టూర్పు, దుఃఖాన్ని విన్నటువంటి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కుమారుణ్ణి రాహేలుకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ కుమారుడి పేరే యోసేపు. చెప్పండి. యోసేపు తెలియని వారు అంటూ కూడా ఎవరో ఉండరు. అయితే ఈ రాహేలు గారికి అక్కగారిలో ఉన్న అనుభవమే కనబడతా ఉంది. ఏ కుమారుడు పుట్టినా సరే ఏదో ఒకటి అనుకుని పేరు పెట్టడం అనేది ఈవిడ కూడా అలవాటే. ఎందుకనంటే దాసికి 2 పిల్లలు పుట్టినప్పుడు కూడా ఏదో అనుకుని పేరు ఈవిడే పెట్టింది. దాసితో పేరు పెట్టించడానికి ఇష్టపడలేదు, ఈవిడ పెట్టుకున్నటువంటి పేరు. మరి అలాగే ఈ రోజున ఆవిడ కడుపులో పుట్టినటువంటి బిడ్డలకి ఆవిడ పేరు పెట్టుకోవడంతో పాటుగా ఆ పేరు పెట్టుకోవడంలో ఉన్న కారణం కూడా ఏదో ఒకటి ఉండాలి. కనుక ఆవిడ ఏమనుకుంది, ఏమనుకుని అసలు యోసేపు అనేటువంటి పేరు పెట్టుకుంది అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే ఆదికాండము 30వ అధ్యాయము 22, 23, 24 వచనాలు చదివితే అక్కడ ఒక చక్కటి మాట పలుకుతా ఉంది. తల్లి గారు చదవడానికి ప్రయత్నించండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతి అయి కుమారుని కని, దేవుడు నా నిందను తొలగించుననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుడిని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అనేటువంటి పేరు కూడా పెట్టెను. దేవుడు నా నిందను తొలగించనేమో అని అనుకుని పెట్టిన పేరు యోసేపు. అంటే ఆవిడ మీద ఉన్నటువంటి నింద ఈ సమయంతో ఇంకంతా కూడా తొలగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి పేరే యోసేపు. యోసేపు అనేటువంటి పేరు పెట్టడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆమె మీద ఉన్నటువంటి నిందని తొలగిస్తాడేమో అనుకున్న కారణం. రెండో కారణం ఏంటంటే దేవుడు నాకు మరొక కుమారును కూడా అనుగ్రహించును గాక అనే కారణంతో కూడా పెట్టుకున్నటువంటి పేరు ఇది. అంటే యోసేపు యొక్క పేరు పెట్టడంలో 2 కారణాలు కనబడుతున్నాయి. ఒకటేమో నిందను తొలగిస్తాడేమో అనుకున్న కారణం, రెండోది ఈ కుమారుడు తర్వాత మరొక కుమారుని కూడా దేవుడు దయచేస్తాడు అన్న ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి పేరే చెప్పండి యోసేపు. అంటే ఈ పేరు వెనకాల 2 అద్భుతమైనటువంటి అనుభవాలతో కూడిన కారణాలు కనబడతా ఉన్నాయి. ఈ ఒక్క విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాహేలు ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసురాలో, ఎంత అద్భుతమైన విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని ఆవిడ నడిపిస్తూ ఉందో, కొనసాగిస్తూ ఉందో. ఆ ఒక్క కారణాన్ని బట్టి అర్థమైపోద్దండి. ఒక కొడుకు పుట్టిన తర్వాత పేరు పెట్టడం అనేది పెద్ద విషయం ఏం కాదు, అందరూ కూడా అలాగే పెట్టుకొని వచ్చారు. కానీ ఈవిడ ఒక కొడుకు పుట్టడంతో పాటుగా
మరొక కొడుకు ఇంకా పుట్టకుండానే, ఆ వ్యక్తి ఇంకా గర్భంలో పడకుండానే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనే విశ్వాసంతో పెట్టుకున్న పేరు. అంటే ఖచ్చితంగా రాహేల్లో ఏముందన్నమాట? అద్భుతమైన విశ్వాసం ఉంది, మామూలు విశ్వాసం కాదు. ఎంత విశ్వాసం అంటే నాకు 2 కొడుకుల్ని దేవుడు అనుగ్రహిస్తాడనేటువంటి ఆలోచన కలిగి ఉందంటారు చెప్పండి. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసరాలు. కాకపోతే ఒక కొడుకు ఇంకా అప్పుడే పుట్టాడు, 2వ కొడుకు కూడా పుట్టేసాడు అన్నంత నమ్మకంలోకి ఆవిడ వచ్చేసిందంటే ఆవిడలో ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసంతో కూడిన అనుభవాలు ఆమె జీవితంలో కనబడుతున్నాయో దానికంటే పెద్దగా మనం ఏమి కూడా చెప్పక్కర్లేదనే అంటాను. ఆ కారణాన్ని బట్టి పెట్టుకున్నటువంటి పేరే చెప్పండి, యోసేపు. ఏం తొలగించడంట దేవుడు ఆమె జీవితంలో నుంచి? చెప్పండి, నిందను తొలగించనేమో అని అనుకుని పెట్టుకున్న పేరు. ఏం తప్పులు చేసిందని నింద ఉంది ఆవిడ మీద, నాకు తెలియకడుగుతాను. ఏమన్నా వ్యభిచారం ఏమన్నా చేసిందా? పరాయి పురుషులతో ఏమన్నా తిరిగిందా? లేకపోతే ఎవరిదైనా సరే దొంగిలించుకొని వచ్చి దొంగ అనేటువంటి ముద్ర ఏమన్నా సరే లోకం నుంచి ఏమన్నా అనుభవించిందంటే అలాంటి తప్పులు ఏం చేయలేదు. కానీ ఆవిడ మీద ఏముందంట? నింద అంట. చాలాసార్లు మనం కూడా నింద పడతా ఉంటాం కదండి. పిల్లల్ని బట్టి నింద, భర్త గారిని బట్టి నింద, అప్పులను బట్టి నింద, స్థితిగతులను బట్టి నింద, ఏదో రకమైనటువంటి రీతిలో వారిని బట్టి వీరిని బట్టి తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులుగా నిందను అనుభవిస్తూ ఉంటాం. పిల్లల్ని అలా పెంచిపెట్టి నీ పెంపకం లోపమే పిల్లలు అలాగైపోయారంటే అది ఒక రకమైన నింద. మీ భర్త గారు నువ్వేమీ అనట్లేదు కాబట్టి రోజు రోజుకి భర్త గారు ఏమైపోతున్నారు? పేట్రేగిపోతున్నారు. ఆ నింద కూడా ఎవరు అనిపించాలి? భార్య గారు అనిపించాలి. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి నిందలు పాలవుతూ ఉంటారు. కానీ ఎన్ని నిందలు అనిపించినా సరే ఆ నిందలను బట్టి పెద్దగా తొక్కపడక్కర్లేదేమో, కానీ పిల్లలు లేరు అనే నింద మాత్రం జీవితంలో కోలుకోలేనంత భయంకరమైన నిందది. పిల్లలు లేరు, పిల్లలు పుట్టరు, ఇది ఇంకా గొడ్డురాలు అనే నింద ఉంటుంది చూడండి. ఆ నింద మాత్రం జీవితంలో ఎప్పటికీ కూడా తొలగిపోని నింద. అంత భయంకరమైన నిందను ఎవరు అనిపిస్తున్నారు? రాహేలుగా అనిపిస్తూ ఉన్నారు. పిల్లలు ఉన్న వారికి అది పెద్ద విషయం కాదు, కానీ పిల్లలు లేని వాళ్ళకి ఆ నిందలు ఏ విధంగా ఉంటే వాళ్ళకి బాగా తెలిసి వస్తుంది. ఏమో గొడ్రాలేమో, సంసారానికి పనిచేయదేమో, మొగుడు చేతకానివాడు కాదేమో, చేతకానివాడేమో, ఇంకొక వాళ్ళ ఇష్టం. ఇంకా పిల్లలు కానీ పుట్టకపోతే, పెళ్ళైన 1 సంవత్సరం లోపు కానీ గర్భం రాకపోతే వెంటనే ఎలాంటి నిందలు వస్తూ ఉంటాయి? ఆ పెళ్లి కుమార్తె మీద, పెళ్లి కుమారుడి మీద ఏదో చేసే ఉంటుందండి, ఏదో జరిగే ఉంటుందండి, ఆడేదో చేతకానుడై ఉంటాడండి, ఆడి సంసారానికి పని చేసి వాడి కాదేమోనండి. ఇంకా నోటుకు వచ్చినట్లు లోకం మాట్లాడుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? అవునంటారా కాదంటారా? వాస్తవ సత్యం ఎవరికీ తెలియదు. అసలు ఏ కారణాన్ని బట్టి గర్భం రాలేదు అనేటువంటి విషయాన్ని ప్రక్కన పెడితే ఇంక లోకం అందరూ కూడా వాళ్ళ మీద కాకులు వలే దండ అనేటువంటి మాటలు మాత్రం భరించలేనివి, విపరీతమైనవి కనుక ఆ నిందను మాత్రం తొలగించడం చాలా కష్టమే. చాలా మీరు అలాంటి ఎప్పుడు వినలేదా? నేను అన్నాను, బయట బోల్డ్ మాటలు అన్నాను. ఎన్నెన్ని మాటలు అంటూ ఉంటుందో అత్తయ్య గారు కోళ్ళను ఉద్దేశించి, 1 సంవత్సరం లేట్ అయితే, సంవత్సరం లోపు కానీ ఆ కడుపులో కానీ ఆ పిండం కానీ పడకపోతే ఎంత ఎంత భయంకరమైన నిందలంటే, ఇలాంటిదని చేసేనేటి నా కొడుక్కి, ఇలాంటిదని తెలిస్తే అసలు పెళ్ళే చేయకపోదును కదా, ఏమో యవన వయసులో ఏమన్నా సరే ఎదవేసాలు ఏదన్నా వేసిందేమో, ఎదవేసాలు ఏదన్నా వేసి ఏమన్నా జయించేసుకున్నారేమో, ఇలాంటి మాటలు మీ ఊరికి ఎప్పుడు రాలేదేమో. నా జీవితంలో చాలామంది వ్యక్తులకు అనుభవాలు కనబడుతున్నాయి. వెంటనే నేస్తూ ఉంటారు. పిల్లలు లేకపోతే ఎన్ని మాటలు నేస్తూ ఉంటారో, ఎన్ని మాటలు నేస్తూ ఉంటారో, ఈయన మాటలు నేస్తూ ఉంటారు. వేరైతే చెప్పాలని అనుకోవట్లేదు, కానీ పిల్లలు పుట్టారు ఆవిడికి. పిల్లలు కొంచెం లేటుగా పుట్టారు అంతే. అంటే సంవత్సరం లోపు గర్భాన్ని దాల్చలేదు తల్లిగారు అంతే. ఈలోగా అత్తగారు అన్నారంట, అల్లరి చిల్లరగా తిరిగేది కదండి యవన దశలని చెప్పారు. అప్పుడు ఏమన్నా అల్లరి చిల్లరగా తిరిగినప్పుడు ఏమన్నా చేయించేసుకుందేమోనండి, ఏమన్నా చేయించేసుకుందామోనండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఏ కడుపో తీయించేసుకుంది ఉంటుందండి, ఇప్పుడు కడుపు రావాలంటే రావట్లేదండి. సొంత అత్తగారే ఆ కోడలను ఉద్దేశించి అన్న మాట అది. పిల్లలు లేకపోతే పడేటువంటి నిందలో, ఎదురయ్యేటువంటి నిందలో వర్ణాతీతము, వర్ణించలేము అని అంటాను. అంత భయంకరమైనటువంటి నిందలు పడతా ఉంది. ఎవరో రాహేల్. ఆ నిందను చూసిన దేవుడు, ఆ మొరను ఆలకించినటువంటి దేవుడు, ఆ వేదనని గ్రహించినటువంటి దేవుడు వెంటనే ఆమె మీద ఉన్నటువంటి నిందను ఏం చేశాడంటే ఆయన
తొలగించి ఒక అద్భుతమైన కుమారుడిని అనుగ్రహించాడు. ఆ కుమారుడే యోసేపు, చిగురించు కొమ్మ. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, ఒక పేరు బోల్డ్ అర్థాలు ఉన్నాయి, బోల్డ్ అన్న అర్థాలు ఉన్నాయి. అయితే యోసేపు నుంచి మనం నేర్చుకోవడానికి ఏముందండి? యోసేపు నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా అనుభవాలు ఏమన్నా ఉన్నాయంటే, యోసేపు నుంచి నేర్చుకోకూడని అంటూ ఏమీ లేవు, అన్నీ నేర్చుకోదగినవే. ఆయన జీవితమే నీతిగా జీవించిన జీవితం, ఆయన జీవితమే పరిశుద్ధమైన జీవితం, ఆయన జీవితం అంతా కూడా నాణ్యంతో కూడినటువంటి సాక్ష్య జీవితమే. ఆయనలో కొన్ని ఉన్నాయండి, అలాంటివి మనం నేర్చుకోకూడదండి అనేవి ఏమన్నా ఉంటాయి యోసేపులో? ఒకవేళ ఉంటాయి చెప్పండి నాకు. యోసేపులో కొన్ని చెడ్డ అనుభవాలు ఉన్నాయండి, అలాంటి అనుభవాలు మనలో ఉండకూడదండి, అలాంటి లక్షణాలు మనలో ఉండకూడదండి, ఆ విషయంలో మాత్రం తప్పుగా ఆయన వ్యవహరించాడండి అనేటువంటి ఒక తప్పుడు అనుభవం ఏదన్నా యోసేపులో మీరు గ్రహించగలిగితే చెప్పండి. ఉన్నాయా? ఉన్నాయంటారా? ఉంటే చెప్పండి అమ్మా, చెప్పండి. ఏమన్నాయా? ఉన్నాయండి, నిజమేనండి. చాలా తప్పుడు జీవితం జీవించడండి, చాలా దారుణమైనటువంటి జీవితాన్ని జీవించడండి, చాలామందిని గౌరవాన్ని ఉంచేటువంటి జీవితంలో జీవించడండి, చాలా అసహ్యకరమైన జీవిత అనుభవాలు ఆయనలో ఉన్నాయండి అనే ఆలోచన ఒకవేళ ఎవరికైనా వస్తే ఒక చెడుని చెప్పండి ఆయన ఉద్దేశించి. టైం ఇస్తున్నాను, ఒక 2 సెకండ్లు 2 నిమిషాలు టైం వేసి చెప్పండి. ఆయనలో తప్పు లేనుంటే ఒకటి చెప్పండి నాకు, చెప్పండి. ఉన్నాయా? కాబట్టి ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? బోల్డ్ మంచులు నేర్చుకోవచ్చు, లెక్కలేనని మనుషులు. అంటే వెతుకుతే ఎవరిలో అయినా సరే తప్పు కనపడుతుంది, వెతుకుతే ఎవరిలో అయినా సరే లోటు అనేది కనపడుతుంది. కానీ నేను వెతకాలని అనుకోలేదు ఆయనలో. ఆయన గురించి మంచి మాట్లాడుకుందాం అనుకుంటే లెక్కలేనంత మంచిని నేర్పించగలిగేటువంటి జీవితం అయింది. ఏమేమి మనుషులున్నా చెప్పండి. యోసేపు అని అన్న తర్వాత ఏ సావుకుడైనా, ఏ దైవజనుడైనా, ఏ ఒక్కరైనా సరే అయ్యో యోసేపు అంటే ఇదండి, యోసేపు అంటే ఇదండి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా. అలాంటి మంచులు ఒక 2-3 చెప్పండి పోండి. యోసేపు అంటే వెంటనే మనకు గుర్తొచ్చేటువంటి మంచి అనుభవం ఏమేమి ఉంటా చెప్పండి. క్షమాపణ. ఎవరిని క్షమించాడు చెప్పాలి? అన్నదమ్ములు క్షమించాడు, క్షమించగలిగేటువంటి గుణం ఉన్న వ్యక్తి యోసేపు. ఇంకా నమ్మకంగా పనిచేశాడు, చాలా నమ్మకస్తుడు, మంచి అనుభవం కలిగిన వ్యక్తి యోసేపు. ఇంకా చెప్పండి. అంతేనా? పరిశుద్ధంగా జీవించాడు, అది ఓకేలే. ఇంకా కరెక్టే, అది కూడా. ఇంకేమన్నా చెప్పండి. ఇంతేనా? 2-3 100 చెప్పొచ్చండి బాబు ఆయన గురించి. శోధన కూడా జయించగలిగిన వ్యక్తి. పోతిఫర్ భార్య నాతో సైనించుము అని అన్నప్పుడు పరుగు పెట్టినటువంటి ఒక గొప్ప యవనస్తుడు. ఇలా ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే లెక్కలేనన్ని నీతి సంబంధమైనటువంటి పాఠాలు ఆయన నుంచి మనం నేర్చుకోగలం. లెక్కలేనన్ని, 1-2 కాదు, బోల్డ్ అని నేర్చుకోవచ్చు. కానీ అందరూ యోసేపును గురించి మాట్లాడే మాట నేను చెప్తే వాళ్ళకే నాకు పెద్ద తేడా ఉండదు. కాబట్టి దేవుని పిలుపుకి దేవుని పిలుపు లేని వారికి మధ్యన తేడా ఖచ్చితంగా ఉంటుంది. కనుక మునుపెన్నడో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా వివరించలేనటువంటి ఒక మంచి అనుభవాన్ని యోసేపులో నుంచి ఈరోజు నేను పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఏదన్నా సరే తటస్థిస్తే, మీకు ఏదన్నా సరే ఆలోచన వస్తే, నేను చెప్పబోయేటువంటిది ఏమై ఉంటుందో చెప్పండి. ఏ విషయాన్ని గురించి నేను చెప్పబోతున్నానో చెప్పండి, పర్లేదు. అంటే ఇంత డైరెక్ట్గా నేను అన్నాను కదా, సవాల్ విసిరాను కదా, ఎవరో కూడా చెప్పుకుంటారని. ఒకవేళ మీకు అది తట్టిందంటే మీరు మీ ఆత్మీయ పరిపక్వత రేంజ్లో ఉందని చెప్పి చాలా బాగా ఎదిగారని అర్థం. చెప్పండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. 2 నిమిషాలు టైం ఇస్తాను. ఏమీ ఉంటుంది? ఎవరో చెప్పలేంది ఏం చెప్పే ఆలోచన కలిగి ఉన్నానంటారు. నేను చెప్పండి, పర్లేదు, సిగ్గుపడకండి, చెప్పండి. ఏమీ ఉంటుంది? లేదా అర్థం అవట్లేదా? ఎవరికి తట్టట్లేదా? యోసేపులో ఉన్న ఒక అద్భుతమైనటువంటి లక్షణం చెప్తారు ఎవరన్నా. అప్పుడు వచ్చిందండి, జస్ట్ మిస్, మీరు చెప్పేసి లోపల అంటారేమో మళ్ళీ. అలాంటి ఏమి అనకండి. మీకు ఎన్నో తడితే చెప్పండి, నేను ఏం ఫీల్ అవునో ఓకే అయితే మంచిది, దేవుడిని కనపరుస్తాను, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. చెప్పకపోయినా నేను పెద్ద ఫీల్ అవును. ఏమేమి ఉంటా చెప్పండి, నేను చెప్పనా? ఏది జరిగినా
నా మంచికే అని అనుకునే గొప్ప అనుభవం యోసేపులో మాత్రమే ఉంది. ఏది జరిగినా ఎన్ని జరిగినా నా మంచికే అనేటువంటి ఒక వ్యక్తి ఈ యోసేపు. అంత అద్భుతమైనటువంటి పరిపక్వత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ యోసేపు. జీవితంలో ఎన్ని శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని, ఎన్ని సమస్యలు రాని, ఎన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు ఆయన యొక్క జీవితంలో ఎదురైనప్పటికీ కూడా అన్నీ కూడా నా మంచికే అన్న వ్యక్తి అండి ఆయన. ఆయన జీవితంలో వచ్చిన శ్రమలో యాకోబు గారి యొక్క ఏ 11 కుమారులలో కూడా వచ్చి ఉండవేమో అని అంటాను నేను. అంత భయంకరమైన శ్రమలతో కూడిన జీవితాన్ని మొదటి నుంచి కూడా కొనసాగించిన వ్యక్తి యోసేపు గారు. యోసేపు గారు పుట్టడం నుంచే శ్రమ. ఎందుకంటే తల్లి వేదనతో కన్నది ఆయన. తల్లి వేదనతో కన్నది. తల్లి కొన్ని రోజుల తర్వాత తల్లిని కోల్పోయాడు యోసేపు. కొన్ని రోజుల తర్వాత తల్లిని కోల్పోయాడు. తల్లి లేనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి యోసేపు. చిన్నతనం నుంచి కూడా శ్రమే. ఒక వయసు వచ్చింది, అన్నయ్యలైనా సరే నన్ను అర్థం చేసుకోగలుగుతారేమో అని అనుకున్నాడు. కానీ అన్నయ్యలు సైతం ఈ వ్యక్తిని ఏం చేశారు? ద్వేషించారు. అంటే యవన దశకు వచ్చిన తర్వాత మరో రకమైన శ్రమ. ఏ శ్రమ? కుటుంబం నుంచి ఏదో రకమైనటువంటి ప్రతికూలత. పుట్టిన బాల్య సమయంలోనేమో తల్లిని కోల్పోయాడు. యవన దశకు వచ్చిన తర్వాత ఏమో అన్నయ్యలతో ఏదో రకమైన దూషణ పాలు, ఏదో రకమైన తిరస్కరణ. పోనీ యవన దశ అయినా సరే దాటి ఆ నడిప్రాయంలోకి వెళ్ళిన తర్వాత అయినా జీవితం బాగుంటుంది అంటే పోతీఫర్ గారికి సైతం నమ్మినటువంటి వ్యక్తి సైతం ఆయన ఎక్కడ పడేశాడు? జైల్లో పడేశాడు. అక్కడ ఒక రకమైనటువంటి శ్రమే. పోనీ అక్కడన్నా కొంచెం తప్పించుకున్న 30 పై వచ్చిన తర్వాత ఏమన్నా జీవితం బాగుంటుందంటే ఈయన వాడుకున్నటువంటి వ్యక్తి సైతం ఈయన చేసిన మేలును మర్చిపోయి వదిలిపెట్టేశాడు. ఇంక ఈయన జీవితం అంతా కూడా శ్రమలే, ఇంక ఈ జీవితం అంతా కూడా సమస్యలే. ఇంక ఈయన జీవితంలో సుఖము, ఆనందము, సంతోషము ఏది లేదు అన్నట్టుగా ఆయన జీవితం కొనసాగుతున్నప్పటికీ ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా అన్నటువంటి మాట, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ప్రభువా, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు తండ్రి, నాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు ప్రభువా అని చెప్పి ఎప్పుడైనా సరే యోసేపు గారు అనడం మీరు చూస్తే నాకు చెప్పండి. ఇప్పుడన్నా అన్నాడు ఆ మాట? ఏంటి ప్రభు ఈయన సమస్యలు ఏంటయ్యా, ఈయన శ్రమలు ఏంటయ్యా, ఎంత బాగా జీవించినా సరే ఈ రకమైనటువంటి ఒత్తిడిని భరించలేకపోతున్నాను తండ్రి అని ఎప్పుడైనా సరే తన జీవితం మీద ఆయనకి విరక్తి పుట్టేటువంటి మాటను కానీ, దేవా నన్నే ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అన్న మాట కానీ ఎప్పుడన్నా యోసేపు అన్నాడా? ఎప్పుడు అనలేదు. పైగా ఆయన అన్న మాట తెలుసా? ఏది జరిగినా నా మంచికే. అన్నయ్యలు వచ్చి తమ్ముడా నన్ను క్షమించవయ్యా, ఆ రోజు తెలియక పొరపాటు చేశామంటే ఆ రోజు మీరు చేసింది మంచిదే, ఆ రోజు మీరు అలా చెయ్యకపోయి ఉండుంటే ఈ రోజు నేను ఇట్టి స్థితిలో ఉండకపోదును అంటాడు ఆయన. అంటే ఏది జరిగినా సరే నాకు మంచి జరిగింది అంటాడు యోసేపు. ఏది జరిగినా సరే ఆ అనుభవం ఉండాలి క్రైస్తవుల్లో. సమస్యలు రాలేదా, శ్రమలు రాలేదా, శోధనలు ఎదురవ్వలేదా, ఎన్ని భయంకరమైన ప్రతికూలతలో చచ్చిపోయేటువంటి మరణ ఛాయ వరకు కూడా వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఒకసారి కాదు 2-3 సార్లు మరణం వరకు వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి సైతం ఒకే ఒక మాట అంటాడో, నాకు ఏది జరిగినా సరే మంచే జరిగింది అన్నయ్య, ఆ రోజుని మీరు ఆ పని చేయకపోయి ఉండుంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండకపోదును, ఈ రోజున ఇశ్రాయేలు జనాంగం కూడా కాపాడబడకపోదునన్న మాట యోసేపు అంటాడు. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఈరోజు నీవు కూడా అన్ని జీవితం అంతా కూడా ఏదో రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నావేమో. తలపెట్టినటువంటి ప్రతి పని కూడా నిష్ఫలితంగా మారిపోతుందేమో. నువ్వు ఎంత మంచిగా బతుకుతున్నా, నువ్వు ఎంత పరిశుద్ధంగా బతుకుతున్నా, ఎంత నాణ్యంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నా, నువ్వు ఏ పని చేయాలని మొదలుపెట్టినా సరే ఆ పని నీతో పాటుగా నలుగురికి మేలు కలిగేటువంటి పని అయినప్పటికీ కూడా ఆ ఆలోచనలన్నీ ఒకవేళ భంగపరచబడుతున్నాయా? నీ యొక్క ఆలోచన మంచిదే, నీ యొక్క ఉద్దేశం మంచిదే, నీ యొక్క తలంపు మంచిదే. నువ్వు జాబ్ వస్తే నా జీవితం బాగుంటుంది, తల్లిగారి జీవితం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుందని అనుకోవడం మంచిదే. కానీ చాలాసార్లు అనుకున్నవి సైతం జరగట్లేదు అన్నంత మాత్రాన నీకేదో చెడ్డ జరిగిందని కదా అని అర్థం. నీకేదో తప్పు జరిగిపోయిందని, నాశనం వచ్చేసిందని, సమస్యలు ఇంక ఇలాగే ఉంటాయి అని అర్థం కాదు. కానీ నీ జీవితంలో ఏ నష్టం వచ్చినా, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా సరే అది నీకు చెప్పండి మంచిదే. మరక మంచిదే అని అడ్వర్టైజ్మెంట్ వద్దా లేదా? టైడ్ మరక
మంచిదే. మరొకొంది కాబట్టి టైడ్ అక్కడ పాపులర్ అయింది. మన జీవితాల్లో కూడా శ్రమ సమస్య ఉన్నప్పుడే మన జీవిత సాక్ష్యం పాపులర్ అవుతుంది. సమస్య లేనప్పుడు, శ్రమ లేనప్పుడు మన జీవితాలు ఏ విధంగా కూడా ఎదగలేమమ్మా. అనుకుంటున్నావు ఈ రోజున, ప్రభు ఏంటి ప్రభు మంచి ఆలోచనతో వెళ్తా ఉన్నానయ్యా, మంచి ఉద్దేశం నేను కలిగి ఉన్నానయ్యా, ఈ పని జరిగితే నాతో పాటుగా నలుగురు దీవించబడతారయ్యా, ఈ పని జరిగితే మేము సాక్ష్యాన్ని పంచుకుంటానో మిమ్మల్ని కనపరుస్తానయ్యా. ఎంత మంచి పని తలపెడుతున్నప్పటికీ కూడా, ఎంత మంచి ఆలోచన నేను కలిగి ఉన్నప్పటికీ కూడా, నేను ఏది ప్రారంభించాలనుకున్నా, నేను ఏదనుకున్నా సరే అది జరగట్లేదేంటి ప్రభువా, ఏదో రకంగా ఆటంకపరచబడుతుందేంటి ప్రభువా, ఏది చేద్దామన్నా సరే మధ్యలో ఆగిపోతున్నాయేంటి ప్రభువా, ఇంక అయిపోయింది వచ్చేస్తుంది అనుకున్నటువంటివి కూడా మధ్యలో ఎందుకు కూడా ఉపయోగపడకుండా ఆగిపోతున్నాయే అని చెప్పి ఒకవేళ బాధపడుతున్నావా? ఒకవేళ ఇలాంటి పరిస్థితులను బట్టి నువ్వు చాలాసార్లు ఘోషిస్తున్నావా? ఎందుకు నా జీవితం ఇలాగైపోతా ఉంది, నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు, మంచి చేద్దామనుకున్నా సరే ఎందుకు ఆ మంచి జరిగించడానికి సైతం దేవుడు ఇష్టపడట్లేదు. ఒక ఉద్యోగాన్ని సంపాదించాలని అనుకుంటున్నప్పటికీ కూడా దేవుడు ఆ ఉద్యోగ ద్వారాలను ఎందుకు తెరవట్లేదు? నా కాళ్ళ మీద నేను నిలబడి కష్టపడి నా కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఆలోచన నాలో ఉన్నప్పటికీ కూడా, ఆ ఆలోచన మంచిదైనప్పటికీ కూడా దేవుడు నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు, ఎందుకు మధ్యలోనే వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయని బాధపడుతున్నాయేమో. నీ జీవితంలో ఎంత పెద్ద చిన్న కష్టం ఎదురైనా అది మాత్రం నీకు చెప్పండి మంచిదే. ఆ రోజున యోసేపు గారిని కానీ గోతులో పాడెక్కిపోయి ఉండుంటే ఐగుప్తు రాజుగా ఆయన నియమించబడుతురా? ఆ రోజు యోసేపు గారిని కానీ గోతులో అన్నయ్య గారులు పాడేయకపోయి ఉండుంటే, ఆ అన్నయ్య కానీ వెళుతున్నటువంటి వ్యక్తులకి అమ్మేయకపోయి ఉండుంటే, ఈ రోజున యోసేపు గారు ఐగుప్తు మీద రాజుగా నియమించబడుదునా? ఆ రోజు కష్టం, ఆ రోజు శ్రమ, ఆ రోజు వచ్చినటువంటి ప్రతికూలత ఆ రోజుకే పరిమితం. కానీ దాని వెనకాల ఉన్నటువంటి దేవుడు ఉద్దేశం కలిగి ఉన్న మేలు అది వచ్చు సమయంలో అర్థమవుతుంది. ప్రతిదానికి కూడా సమయం ఉంటుంది బాబు అంటా ఉంటుంది మా అమ్మ. చాలాసార్లు అన్నది మా అమ్మగారి మాట, ప్రతి దానికి సమయం ఉంటుంది, ప్రతి దానికి కూడా దేవుని చిత్తం అనేది ఉంటుంది. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు అలా అనుకుంటున్నావు? బాధపడకో, అనుకోకో. ఏ సమయంలో దేవుడు ఏది సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచినటువంటి దాని కొరకు ఎదురు చూడు. ఈలోగా ఎన్ని నష్టపోయినా, ఎన్ని చేతికి అందనట్టుగా పారిపోయినా ఫీల్ అవ్వకో. ప్రతి దానికి సమయం ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉంటుంది. నష్టం వెనకాల ఎప్పుడో కూడా ఏమి దాచిపెట్టేటువంటి దేవుడు మన దేవుడు, మేలును దాచిపెట్టే దేవుడు. నష్టపడిన వాడిని నష్టంలోనే ఉంచేయాలని, కష్టాలు అనుభవించేటువంటి వ్యక్తిని కష్టాల్లోనే ఇంక జీవితం అంతా కూడా కొనసాగింపజేయాలని, సమస్యల్లో బతుకుతున్నటువంటి వ్యక్తిని ఇంకా సమస్యలకు పూర్తిగా అప్పచెప్పేయాలి అని అనుకున్న దేవుడు కదా. కానీ ప్రతి సమస్య వెనక కూడా ఏదో రకమైన మేలును దాచిపెట్టేటువంటి దేవుడు. ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయేమో, ఒకవేళ నువ్వు అనుకున్న ఏది కూడా జరగట్లేదేమో, నువ్వు మంచి చేద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా పనులు ముందుకు వెళ్ళట్లేదేమో, నీ వల్ల అనేక మందికి దీవెనకరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ కూడా అటు ఆలోచనలన్నీ కూడా ఆదిలోనే భంగపరచబడుతున్నాయేమో. ఒక మాట అయితే నేను చెప్తా ఉన్నాను సావుకుడిగా, నీ జీవితంలో వచ్చిన సమస్య ఒకనొక రోజున నీ జీవితానికి పునాదులే, నీ జీవితాన్ని ఆ సమస్యలే బలపరుస్తాయి. ఎప్పుడో కూడా అనుకున్నాయి జరగలేదని బాధపడకండి, అనుకున్నాయి అవ్వట్లేదని బాధపడకండి. ఎంత అనుకున్నా సరే అనుకున్నది మాత్రం ఎప్పటికే జరిగేట్టుగా లేదని చెప్పి ఎప్పుడూ కూడా నిట్టూర్పుని వదిలిపెట్టకండి అమ్మా. ఎప్పుడూ కూడా కొంతమంది ఉంటారు, బాగా చదువుకోవాలనుకుంటారు, బాగా ప్రయాసపడతారు, బాగా కష్టపడతారు, మంచి కాలేజీలో సీటు సంపాదించాలనుకుంటారు. అంత కష్టపడి అంత బాగా చదువుకొని అంత నిద్ర లేనటువంటి రాత్రులు గడిపి అంత ఎగ్జామ్ బాగా రాసినా సరే ఫ్రీ సీట్ రాలేదా, అనుకున్న కాలేజీలో రాలేదని చెప్పి బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. అనుకున్న కాలేజీలో రాలేదండి, ఖచ్చితంగా ఈ కాలేజీలో వస్తుందని నేను ఇంత కష్టపడ్డానండి, ఇంతగా ప్రయాసపడిందే ఆ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తుందండి, కానీ చేతి వరకు వచ్చి ఆ సీటు చేజారిపోయిందండి. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఆ సీటు చేజారిపోయిందంటే అంతకంటే కూడా మంచి కాలేజీని దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు అనేటువంటి విశ్వాసంలో వెళ్ళు. అంతేగాని అది కోల్పోయాను, చేతులారా దాన్ని పోగొట్టేసుకున్నాను, అనవసరంగా చేతి వరకు వచ్చి జారిపోయింది అని ఎందుకు అనుకుంటున్నావు? ఆ కాలేజీలో నీకు సీటు దేవుడు ఇప్పించలేదంటే దానికంటే కూడా మంచి కాలేజీలో ఇప్పించాలన్న ఆలోచన ఆయన కలిగి ఉన్నాడనే దాని అర్థం.
అంతేగాని నేను నిరుద్యోగిగా మార్చేద్దామనా, ఎందుకో ఉపయోగపడినటువంటి వాడిగా మార్చేయాలని కాదు కదా. నువ్వు అనుకున్నవన్నీ కూడా కొన్నిసార్లు జరగలేనంత మాత్రాన నీ జీవితంలో నువ్వు నష్టపోయావని అనుకోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు దేవుడు సిద్ధపరిచిన వాటిని బట్టి నువ్వు అనుకున్న వాటిని కూడా ప్రక్కన పెడతా ఉంటాడు, వాటిని కూడా ప్రక్క పోసేస్తూ ఉంటాడు. వద్దమ్మా, ఇది కాదు నీ కొరకు నేను సిద్ధపరిచింది, ఇది కాదు నేను నీ కొరకు నియమించింది, ఇది కాదు నీ కొరకు నేను ఇవ్వాలని అనుకుంది, ఇంకోటి ఉందమ్మా, ఇది వద్దమ్మా అని చెప్పి తప్పిస్తూ ఉంటాడు. ఆ కారణాలను బట్టి నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎలా ఎందుకు అవుతుంది, నా బతికి ఎలా అయిపోయింది అని అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవానికి యోసేపు అన్నమాట నాకు జరిగిందంతా కూడా నా మంచికే, నా మంచికే, నా మంచికే. ఎందుకు బాధపడకండి. ఎప్పుడు కూడా ఏది అనుకున్నా ఏది జరగకపోయినా బాధపడడానికి వీలు లేనే లేదు. పోనండి, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వద్ది, ఆ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం వస్తుంది. అంతేగాని బంగారం లాంటి సంబంధం బాబు చేతులారా పాడు చేసుకుందని, బంగారం లాంటి ఇంటి వాళ్ళండి బాబు, కుటుంబం అండి బాబు చేతి వరకు వచ్చిందండి, ఇంక జీవితం అంతా కూడా ఇంకా మారిపోతుంది, ఇంకా లైఫ్ అంతా కూడా సెటిల్ అయిపోతుంది అనేటువంటి సమయానికి చేతులారా నచ్చక సంబంధాన్ని పాడు చేసుకున్నామండి. ఇంక అలాంటి సంబంధం వస్తుంది ఏంటండి, గాడిద గుడ్డ ఏం కాదు, దానికి మించిన సంబంధాన్ని తీసుకురాగలడు దేవుడు, దానికి మించిన దాన్ని ఇవ్వగలడు దేవుడు. బంగారు లాంటి అయిపోయిన దాని గురించి మరీ బాధపడిపోతుంటారు కొంతమంది. వదిలిపెట్టేసి అనవసరంగా చేతుల వరకు వచ్చిందాన్ని వదిలిపెట్టేసుకున్నావే. బంగారు లాంటి అమ్మాయి అన్నీ కూడా మనం అనుకున్న రీతిలో ఉన్నదా అన్నటువంటి అమ్మాయి, ఇంకా అలాంటి అమ్మాయి ఇంకా రాదేమో అని అనుకుంటా ఉంటావు. ఎందుకు అనుకుంటున్నావు? నీకు నచ్చింది, నీకు మంచి చేస్తుంది అనుకున్నటువంటి సంబంధం నీ దృష్టికి అది మంచే, కానీ దేవుడి దృష్టిలో అది నీకు మంచి చేయకపోవచ్చేమో ఒక రోజున. దేవుడు సిద్ధపరిచింది అది కాదేమో, అందుకే నేను తప్పించడేమో సంబంధాన్ని దేవుడు. ఈ సంబంధం కాదమ్మా, ఇంతకన్నా మంచి సంబంధాన్ని నీ కొరకు నేను సిద్ధపరిచానమ్మా, అందుకని చెప్పి ఆ సంబంధాన్ని నేను ప్రక్కన పెట్టిందే నీ కొరకు, నీ మేలు కొరకు అని చెప్పి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడేమో. అది మర్చిపోయి అది ప్రక్కన పెట్టేసి ఇంక రాదు, ఇంకా అలాంటి సంబంధం ఇంక రాదు, ఇంకెప్పటికీ కూడా మాకేమవ్వదు వెళ్ళావు. ఎప్పుడు అనుకోకండి, ఏది అనుకున్నా అది నీకు మంచి చేసేటువంటిది అయినప్పటికీ కూడా జరగనంత మాత్రం నీ జీవితం ఏమీ కూడా నష్టపోయిందని కానే కాదు. దానికి మించిన దాన్ని ఇవ్వగలిగేటువంటి చెప్పండి దేవుడైనా. అంతేగాని అయిపోయిందండి అనవసరంగా పోగొట్టేసుకున్నామండి బాబు, అనవసరంగా చేజార్చేసుకున్నామండి బాబు, చేతులారా పాడు చేసేసుకున్నామండి బాబు, బంగారు లాంటిదండి బాబు, బంగారు లాంటి పిల్ల అండి బాబు, మామూలుగా లేదండి బాబు, పిల్ల లక్క పెడతలా ఉందండి బాబు, అలా ఉందండి బాబు, ఇలా ఉందండి. లక్క పెడితే ఆ లక్క పెడత లోపల ఏ పిడక ఉందో నీకు తెలదు కదా, లోపల ఏ పిడక ఉందో నీకు తెలదు కదా. నువ్వు లక్క పిడక కోసం ఆశపడుతున్నావు, దేవుడు మహారాణిని సిద్ధపరిచడేమో. నువ్వు జీవితంలో కల్లో కూడా ఊహించినటువంటి ఒక వ్యక్తిని దేవుడికి సిద్ధపరిచడేమో. నీ అందానికి నీ స్తోమతకి కూడా మించిన రీతిలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకవేళ దేవుడు నీ కొరకు నియమించుకున్నాడేమో. నీకే ఆశ్చర్యం కలిగించేటువంటి వ్యక్తి నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి రాబోతుందేమో. నువ్వు అనుకొని ఉన్నదేమో. ఇప్పుడు కూడా ఇంత అందమైనటువంటి భార్య వస్తుందని అనుకోలేదండి, ఇంత అందమైనటువంటి భర్త గారు వస్తారని అనుకోలేదండి, అంత పెద్దింటి సంబంధం వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదని బాబు, కాల్లో కూడా ఊహించలేదని బాబు, అలాంటి వారు మా చేతి వరకు వస్తారని అని అనుకునేటువంటి గొప్ప కార్యాలని జరిగించగలిగేవాడే మన దేవుడు. ఎప్పుడు కూడా చిన్న ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డమ్మా, చిన్న నార్మల్లీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. ఎత్తే 2-3 తరాలు చెప్పుకునేలాంటి ఇస్తాడు దేవుడు. ఎందుకు అనుకుంటున్నావు? చేతులారా పోయిందని, చేతులారా పోగొట్టేసుకున్నానండి, చేజార్చేసుకున్నానండి, అనవసరంగా కోల్పోయినని బాధపడిపోతున్నాం ఊరికని. అయిపోయింది ఇంక అనవసరంగా చేజార్చేసుకున్నాను, అయిపోయింది ఇంక అనవసరంగా పోగొట్టేసుకున్నాను, ఇంకా బాగుపడదు, ఇంక అనవసరం అస్సలు అనుకోకు. నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఏది దేవుడు తప్పించినా అది నీకు చెప్పండి మంచిదే, మంచిదే, మంచిదే. అంతేగాని ఫీల్ అయిపోయి చూడండి ప్రభా, ఎన్ని అనుకున్నాను నాయన, ఎన్ని ఆశలు పట్టేసుకున్నాను నాయన, అది జరుగుతుంది, ఇది చేసేద్దాం అనుకున్నాను, కానుక ఇచ్చేద్దాం అనుకున్నాను, కూడికి పెట్టేసుకుందాం అనుకున్నాను, భోజనాలు కూడికి పెట్టేసుకుందాం అనుకున్నాను, మా అమ్మని అలా చూసేసుకుందాం అనుకున్నాను, ఇంట్లో ఏసీ వేయించేద్దాం అనుకున్నాను, చాలా ఆశపడ్డాను. కానీ ఆశలన్నీ ఏమైపోయినాయి? అది ఆశలుగా మారిపోతున్నాయి. నా ఆలోచనలో తప్పు ఉందా తండ్రి? నా ఉద్దేశంలో తప్పు ఉందా నాయన? నా తలంపే మంచి కదా నాయన, మంచి చేయాలని ఆలోచన ఉంది కదా ప్రభా, ఎందుకునైనా ఎలా జరుగుతుంది, ఎందుకునైనా ఎలా జరుగుతుందంటే నీకు అది నష్టంగానే ఉండొచ్చు,
కానీ దాని వెనకాల ఒక రోజు ఆ రోజున అలా జరగకపోయి ఉంటుంటే ఈ రోజున ఇలా ఉండకపోదునే అనే ఆలోచన వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. అది నీకు సమస్య, కష్టమే, ఇబ్బందే. కానీ ఎప్పుడు అది నీకు మంచి జరిగిందని ఆలోచిస్తుంది తెలుసా? దానికి మించిన దేవుడు ఇస్తాడు చూడు, దానికంటే మించిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు చూడు. అప్పుడు అనుకుంటా, ప్రభువా ఆ రోజును తప్పించింది ఇది ఇవ్వడానికనైనా, ఆ రోజు అలా జరగడం నా మంచిగా జరిగింది నాయన. నిజంగా దానికి కానీ నేను కక్కుర్తుపడి కానీ ముందుకు వెళ్ళిపోయి ఉంటే ఇది ఖచ్చితంగా నేను ఏమైపోతాను తండ్రి, కోల్పోదును ప్రభు, నష్టపోదును నాయన. వద్దు. ఈ పూర్తిగా విశ్వాసం దేవుడి మీద ఉంచు. పూర్తిగా దేవుడి మీద విశ్వాసం ఉంచి నీ భారం అంతటిని కూడా ఆయన మీద వదిలిపెట్టేసి, అసలు నీ జీవితమే కాదు, నీ జీవితాన్ని పూర్తిగా నాకు అప్పగించేసేను అనుకున్న వ్యక్తులు మాత్రమే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బెదరో కదలరో. అంతేగాని నీ జీవితాన్ని ఎంకనా కూడా నీ చేతుల్లో ఉంచుకొని, నీ జీవితాన్ని ఎంకనా కూడా దేవుడికి అప్పచెప్పకుండా, ప్రభువా నా జీవితం నాది కాదయ్యా నీదేనయ్యా, నువ్వు ఏ విధంగా అయితే డిజైన్ చేసావో, నువ్వు ఎలాంటి ఉద్దేశం అయితే నా పట్ల కలిగి ఉన్నావో అది నువ్వు జరిగించుకునేంత వరకు కూడా ఎదురు చూస్తాను ప్రభు అని చెప్పి ఎప్పుడైతే వదిలి పెడతావో ఆయన అప్పుడు చూస్తాడు. అంతే, సమస్త భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తాను అంటే నీ భారాన్ని, నీ జీవిత భారాన్ని ఎవరి మీద వదిలిపెట్టేయాలి? అంతేగాని ఆలోచించేసుకుని నా లైఫ్ ఎట్ ఎలా అయిపోయింది, నా బతికేట ఎలా అయిపోయింది, అనుకున్నా ఏమీ జరగట్లేదేటి, ఎన్నెన్నో అనుకుంటున్నాను కానీ ఏది అవ్వట్లేదేటి, ఇది జరిగితే బాగున్నాను అనుకున్నవి కూడా జరగట్లేదేటి అని అనుకుంటున్నావంటే నువ్వు ఇంకా నీ జీవితాన్ని దేవుడికి ఏం చేయలేదు చెప్పండి, అప్పగించలేదు. అప్పగిస్తే అసలు ఫీల్ అవ్వండి, నేను అప్పగించేసుకున్నాను జీవితాన్ని. నా జీవితంలో ఏదొచ్చినా సరే నాకు మంచిదే, నాకు దేవుడు ఏదో మంచి చేసాడు అని అనుకునే పరిపక్వతలోకి వెళ్ళిపోయాను ఎప్పుడూ నేను. అంతేగాని ఏటి ప్రభావ ఎంత కష్టపడ్డాం కదా ప్రభావ, ఎంత ప్రయాసపడ్డాం కదా ప్రభావ, అవన్నీ కూడా బూడిదలో పోసి నేను పన్నీరులా మారిపోయిందే అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు నా జీవితంలో. ఎందుకంటే ఆయనకి ఇచ్చేసాను, ఆయన డిజైన్ చేసుకున్నాడు. ఆయన నన్ను భూమి మీదకి పంపించకముందే నేనేటో నా జీవిత ప్రణాళిక ఏటానికి బాగా తెలుసు. కాబట్టి అది ఏది చేసినా ఏది జరిగించినా జరిగేటువంటి సమయం వరకు ఎదురు చూస్తాను అంతే. అంతేగాని జీవితంలో సమస్యలు వచ్చేసినాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి, అనుకునే జరగట్లేదంటే నా లైఫ్లో ఈ రోజుకి ఈ సమయంకి అనుకునే చాలా జరగట్లేదు. అలాగని చెప్పి ఏటిలా జరిగిందని అనుకోను నేను. దీని వెనకాల ఏదో మేలు ఉందన్నమాట. నా వరకు అది మేలే, నా వరకు అది మంచే, నా వరకు అది ఏదో దీవెనే అని అనుకున్నాను. ఒకవేళ ఇది జరిగించలేదంటే నాకు దీనివల్ల ఏదో వచ్చేటువంటి నష్టం, కష్టం, ఇబ్బంది ఇద్దరు ఉందేమో, అందుకు దేవుడు తప్పించాడేమో. అనుకున్నా అన్నీ జరిగిపోతాయా? నేను అనుకున్నాను బోల్డ్ జరగలేదు, ఇంకా అయిపోతుందే రేపటికి అనుకున్నాయి కూడా చేతుల నుంచి వెళ్ళిపోయినాయి ఉన్నాయి. చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి, చాలా దానికి సమయాన్ని వెచ్చించి అనుకున్నాయి కూడా ఎందుకు కూడా ఉపయోగపడకుండా నిష్ప్రయోజనకరంగా మారిపోయినాయి ఉన్నాయి. కొన్ని సందేశాలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఇలాంటివి కూడా ఏమో దాని వెనకాల ఏ మేలు ఉందో మనకు తెలియదు కదా. అనుకున్నవన్నీ కూడా జరగట్లేదని బాధపడకో, అనుకున్నవన్నీ కూడా తిరిగిపోతున్నాయని ఈరోజు కూడా బాధపడకో. నువ్వు అనుకున్నది మంచి అయినప్పటికీ, నువ్వు అనుకున్నది నీతియుక్తమైనది అయినప్పటికీ, నువ్వు అనుకున్నది నాణ్యమైనటువంటి దేవుడికి అంగీకరింపదగినది అయినప్పటికీ కూడా అది జరగలేదనంత మాత్రాన నీ జీవితం ఏమైపోయినట్టు కాదు, నష్టపడినట్టు కాదు. వెనకాల ఏదో ఒకటి దాచాడు, అది అనుభవించిన తర్వాత ఆ రోజు నువ్వు చేసింది మంచిదేనాయన కాదంటారా చెప్పండి. స్థలాల్లో మంచి రేట్లు వచ్చేసినాయి అని చెప్పి చాలామంది అమ్మేసుకున్నారు. కానీ దేవుడు కృపలో వర్ధిల్లినటువంటి వ్యక్తులు మాత్రం అమ్ముకోలేదు. తర్వాత బాధపడ్డారు, ఏమండి ఆ రోజున 10 లక్షలు ఇస్తానంటే అమ్మలేదండి బాబు, ఈ రోజున ఎందుకు కూడా పని చేయదండి బాబు, అనవసరం అండి బాబు, కాలువలు వచ్చేసినాయండి బాబు, మొత్తం అంతా కూడా వాల్యూ పోయిందండి. ఆ రోజు కానీ అమ్మేసుకుని ఉంటే 10 లక్షలు వద్దునండి అని అనుకుంటున్నావా? ఆ రోజు కానీ అమ్ముకొని ఉంటుంటే 12 లక్షలు వద్దునండి బాబు స్థలం అని అనుకుంటున్నావా? ఆ రోజున అంత డబ్బు వచ్చేటువంటి మార్గం నీ ఎదుట కనబడినప్పటికీ దేవుడు ఎందుకు జరిగించలే తెలుసా? నువ్వు అనుకున్నది 10-12 లక్షలే, కానీ దానికంటే కూడా విలువైనటువంటి సొత్తు వనరు దానివల్ల ఇవ్వడానికి దేవుడు సిద్ధపరచడేమో. అంతేగాని మంచి రేటు వద్దాం అనుకున్నామండి బాబు, మంచి రేటు వద్దాం అనుకున్నాను బాబు, తక్కువ రేటుకి అడిగారండి, అనవసరంగా ప్లాన్ అంతా పాడైపోయింది. అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. కొంతమంది అయితే మరీ విడ్డూరంగా బాధపడతా ఉంటారు.
ఆ రోజుల్లో ఆ స్థలం 1000 రూపాయలకు కానీ కొని ఉంటానండి. ఈ రోజున ఆ స్థలం ఎంత అయిపోతుందండి? 1,00,00,000. అది నిజంగా మేలు జరిగించేదైతే దేవుడు అది నీకు ఇవ్వకుండా ఉంటాడా? నిజంగా చెప్తున్నాను. జ్ఞానం లేని మాటలు అంటాను నేను, బుద్ధి లేని మాటలు, బుద్ధిహీనమైన మాటలు ఇవన్నీ. ఆ రోజు కానీ అది కొనేసి ఉంటే ఈ రోజుకి ఎన్ని అయిపోదును? కోట్లయిపోదును. నిజంగా నువ్వు అనుకున్నది నీకు మేలు జరిగేదే అయితే దేవుడు నీకు ఇస్తాడే ఇవ్వడా? నేను నీ పట్ల మేలు కలుగను ఉద్దేశించి ఉన్నాను అని అన్నాడా బైబిల్లో? సమస్తము మేలుకే జరుగుచున్నవి అని అన్నాడా బైబిల్లో? అన్నాడా లేదా? మరి అంటే నీకు ఏది చేసినా దేవుడు మేలు చేయాలన్నా కోరుకుంటాడు కదా. మరి ఆ రోజుల్లో 1000 రూపాయలు కొనుంటే ఈ రోజుల్లో కోట్లయిపోయేటువంటి స్థలాన్ని సైతం దేవుడు నిన్ను ఎందుకు కొననివ్వకుండా ఆపేశాడు? మేలు జరిగేదైతే ఖచ్చితంగా కొనిద్దును కదా. మేలు కాదు అది. దానివల్ల నువ్వు నష్టపోదువేమో, దానివల్ల అనవసరంగా నువ్వు అభాసుపాలైపోదువేమో, అనవసరంగా పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు కూడా రాకుండా అనవసరంగా వ్యర్థమైపోతునేమో. ఆ కారణాన్ని బట్టి తప్పించాడు. దానికి మించిన దాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పి విశ్వాసంతో ఎదురు చూడాలి తప్ప ఆ రోజుల్లోనండి ఎకరం పొలం 4,000కి అమ్మేసేవారండి బాబు. కొనేసి ఉంటే ఎంత బాగుంది. అందరూ కొనేసారండి, నేనే కొనలేకపోయానండి బాబు. కొనమన్నారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా, చాలా బలవంతం చేశారు కానీ కొనలేకపోయాను, నష్టపోయాను. అస్సలు అనుకోకు. ఇహలోక సంబంధమైన ఆస్తి అంతా కూడా ఏమైపోద్ది చెప్పండి? పురుగు పట్టిపోతుంది. పరలోక సంబంధమైన ఆస్తిని ఏం చేయమన్నాడైనా? కూర్చుకోమన్న దేవుడు. గట్టిగా చపట్లు కొడుతూ దేవుని మహింపడతాం. ఈ లోక సంబంధమైన ఆస్తి వైపుగా పరిగెలు పెట్టేటువంటి వ్యక్తుల్ని దేవుడు లెక్క చెయ్యడు. అట్టి వ్యక్తులకి ఆత్మీయంగా ఎదుగుదల ఉంటుంది. నాకు తెలుసు ఆత్మ సంబంధమైన ఫలాలు ఉంటాయి పరలోకంలో, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడూ కూడా మాట చెప్తూ ఉంటాను, ఆస్తి, అంతస్తు, వెండి, డబ్బు, బంగారం, ఈ 5 కాన్సెప్ట్ అసలు క్రైస్తవుడి జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటాడు క్రైస్తవుడు కాదు. నిన్న కూడా ఎవరితోనో ఒక సందర్భంలో ఈ మాట మాట్లాడడం కూడా నాకు గుర్తుంది. అస్సలు ఆస్తి, అంతస్తు, చెప్పండి, డబ్బు, వెండి, బంగారం వద్దు. ఈ 5 అనే ఆలోచన లేకుండా ముందుకు కొనసాగలిగే వ్యక్తే దేవుడికి ముద్దు. వద్దు ముద్దుకి చాలా తేడా ఉందా లేదా? నువ్వు వద్దు అనుకుంటే నిన్ను ముద్దాడతాడని అర్థం. అంతేగాని భూమి మీద ఆశ సంపాదించాలి, భూమి మీద ఏమో డబ్బులు సంపాదించాలి, బంగారం సంపాదించాలి, సొంత ఇల్లు సంపాదించాలి. సొలొమోను కంటే జ్ఞానమా నువ్వు? సొలొమోను ఏమన్నాడు? వ్యర్థం సమస్తము అన్నాడా? నేను కష్టపడి సంపాదిస్తే రేపు రోజు నాకు పుట్టేటువంటి ఏ అదవో అనిపించడం ఏంట్రా? నేను కష్టపడితే ఆడు సుఖపడడం ఏంట్రా? వ్యర్థమే, అన్నీ వ్యర్థమే అన్నాడు. ఒక్కడు కూడా ప్రయోజనం అని అనలేదు సొలొమోను. ఒక్కడే అంటాడు, ఎంత వ్యర్థమైన ఆయుష్లో నువ్వు జరిగేటువంటి వచ్చేటువంటి లాభం ఏదన్నా ఉందంటే ఈ వ్యర్థమైన ఆయుష్ని నీ భార్యతో సుఖించుము, దానివల్లే నీవు ఏదన్నా కొంచెం మేలు పొందుకుంటావు. ఇది వ్యర్థమైన ఆయుష్లా అంటాడు. ఇంక ఇందులోనే కూడా నీకు ప్రయోజనం అనలేదు ఆయన. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఆకాశము క్రింద జరుగుతున్న సమస్తము వ్యర్థమే. భూమి మీద ప్రయాసపడుతున్న ప్రయాస, మనుషుల యొక్క ప్రయాస వ్యర్థమే. ఇల్లు కొట్టుకోవడం వ్యర్థం, బంగారం సంపాదించుకోవడం వ్యర్థం అన్నాడా లేదైనా? సొలొమోను కంటే జ్ఞానం నువ్వు నేనని. మరి అదేంటి ఆ రోజుల్లో 4,000 ఎట్టుగానే కొనంటే పాటుకు 4 కోట్లు అయిపోతుంది. 4 కోట్లు అయిపోతుంది. సిగ్గుండాలి మాట్లాడడం క్రైస్తుడిగా. నీ ఆత్మీయ పరిపక్వత ఆ ఒక్క మాటలో అర్థమైపోతుంది. ఆ ఒక్క మాటలో అంత వ్యర్థమండి. ఎంత సంపాదించేసిన తర్వాత మనకు 6 అడుగులు గొయ్యి దొరకడం కూడా కష్టమే. ఎంత సంపాదించి భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయేదానికోసమా ఎంత కష్టమని, ఎంత ప్రయాసాన్ని నాకు తెలియకూడతానండి. ఎందుకలా బాధపడిపోవడం నాకు తెలియకూడతాను. వ్యర్థమన్న గొప్ప భక్తుడు జ్ఞానిని సొలొమోను. ఏం సంపాదించాడు? కొన్ని వేల కేజీల బంగారాన్ని సంపాదించాడు. ఆయన పడుకునే మంచం బంగారం, కూర్చున్న సింహాసనం బంగారం,
ఆయన పట్టుకున్న తలుపు బంగారం, గోడ బంగారం, తాగేటువంటి ఆ ద్రాక్షరసపు ఆ గిన్నె పాత్ర కూడా బంగారమే. అంత సంపాదించిన వ్యక్తి చివరి చేసి అన్నమాట, నేను కష్టపడిన కష్టం అంతా కూడా చెప్పండి వ్యర్థమే. క్రైస్తువుల్లో ఉండకూడనటువంటి 5 కాన్సెప్ట్లు: ఆస్తి, అంతస్తు, వెండి బంగారముతో కూడిన డబ్బు అనే ఆలోచన ఉండనివ్వకండి. ఒకవేళ అది నీలోకి వచ్చిందంటే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడో చెప్పండి చచ్చిపోయావు. ఆత్మలో చచ్చిపోయిన వాడికి దేవుడికి పని ఉండదు, సాతానికి అంతకంటే చెప్పండి పని ఉంటుందా? ఆత్మీయంగా చచ్చిపోయావు అనుకో, దేవుడికి ఉపయోగపడను, అటు సాతానికి ఉపయోగపడు. అందుకే నీ జీవితంలో శోధనలో, శ్రమలో, సమస్యలు రావు. ఎందుకంటే ఇద్దరికి ఉపయోగపడలే కనుక. ఒక వేస్ట్ ఇరిగిపోయిన బంతిలాగా అయిపోయింది నీ జీవితం. ఆ బంతిని ఎవరన్నా ఉపయోగిస్తారా? మన బాల్స్ ఉంటే, టెన్నిస్ బాల్స్ ఎంత అందంగా కనబడతాయో, అమ్మయ్య భలే మంచి బాల్ దొరికిందని చెప్పి తీసుకునేటప్పటికి దానికి ఏం పడి ఉంటుంది? కన్నం పడి ఉంటుంది. అంత మంచి బాల్ కూడా అందంగా ఉందని చెప్పి ఏమన్నా దాచుకుంటామా? కుట్లేనో వేస్తామా? దానికి ఏం చేస్తామా? బాల్ని పాడతాం. ఎందుకు వచ్చింది? కన్నం పడిపోయింది. నీ ఆత్మీయత ఎప్పుడైతే దిగజారిపోయిందో, సత్యవ ఆత్మలో నువ్వు దేవుడికి ఉపయోగపడో చెప్పండి. ఇలాంటి పనికిమాల ఆలోచనలు ఏ ఎదవైనా సరే నేర్పితే, ఒకవేళ ఇలాంటి ఏ ఎదవైనా నీ దగ్గర మాట్లాడితే చొప్పు తీసుకొడతానని చెప్పండి. వాళ్ళు అలాగే చెప్తుంటారు, ఇద్దరు కొడుకులని చెప్తారా మీరు? ఆస్తి అనే మాట రానాకమ్మాయి అంటారండి. ఏటమ్మా ఏంటన్నా వాక్యం అంటారంట. అది ఆ ట్రాన్స్ఫిగరేషన్ రావాలి. వాళ్ళకి ఏముందో, సొంత కొంపలేదు. ఆవిడ కష్టపడితే 4 మెతుకులు, లేకపోతే ఆ 4 మెతుకులు కూడా లేవు ఆ బతుకులకి. వాళ్ళు సైతం అన్నమాట, ఆస్తి అన్న పేరు ఎతకమ్మాయి కొత్తమనే ఎదవాస్తి. అదే పరిపక్వత అంటేనే. అలాంటోళ్ళకి ఇస్తాడే దేవుడు. ఎలాంటి సమయంలో అయినా సరే ఇవ్వవలసిందంతా కూడా దాచి వడ్డీతో పాటు ఇస్తాడు. వడ్డీతో పాటుని. ఆ రోజుల్లో 1000 రూపాయలండి, ఆ రోజుల్లో 6000 అండి, ఈ రోజుల్లో కోట్లు అయిపోతున్నాండి బాబు. కొందాం అనుకుని వెళ్ళినానండి బాబు, మధ్యలో అయిపోయానండి బాబు, కొనేసి ఉంటే భలే ఉందండి, చాలా దెబ్బ అయిపోయానండి బాబు. ఈ రోజున ఆ స్థలాలు కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయారండి, నేనేమో బేకారగాడిలా తేలిపోయానండి బాబు. బేకారగాడి నీ మనుషుల దృష్టిలో నువ్వు బేకారగాడివి. ఎప్పుడూ కూడా మళ్ళీ చెప్తున్నాను చూడండి, నువ్వు అనుకున్నది నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి శ్రేయస్కరమైనది అయినప్పటికీ కూడా అది జరగలేదు అని అన్నంత మాత్రాన నువ్వు నష్టపోయేవని కాదు. ఒక రోజు ఉంది, ఆ రోజున అర్థమవుతుంది, ఆ రోజున నష్టం నా జీవితంలో మంచికే. పొరపాటు కానీ తొందరపడి ఆ సంబంధాన్ని కానీ చేసేసుకుని ఉండుంటే ఈ సంబంధం వద్దునా? పొరపాటుని కానీ ఆ రోజున ఆ స్థలం కానీ కొనేసి ఉండుంటే ఇంత బంగారు లాంటి స్థలం వద్దునా? పొరపాటును కానీ కంగారు పడి ఆ రోజున కానీ ఆ అవసరంలో ఆ వస్తువుని కానీ అమ్మకపోయి ఉండుంటే, ఎప్పుడు అనుకోకండి, నువ్వు చేసేది ఎంత పరిశుద్ధమైనదైనా, ఎంత నీతి అయినా, ఎంత మంచిదైనా అది జరగలేదనంత మాత్రాన చెప్పండి నష్టపోయేవని ఎంత మాత్రము కూడా కానే కాదు. ప్రతి దాని వెనకాల కూడా మేలు దాచి ఉంచిన దేవుడు. చాలామంది వింటూ ఉంటానండి, చల్లగా నవ్వుతానంటే ఇంక తప్పకాలి. పెద్దవాళ్ళు అయితే నవ్వుతాను, చిన్నవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, నా వయసు వాళ్ళు అనుకోండి ఇంకెప్పుడు మాట్లాడొద్దని అంటాను. కానీ ఒకవేళ నాకంటే పెద్దవాళ్ళు అనుకోండి నవ్వి ఉంటానండి అని చెప్పి వెళ్ళిపోతాను. ఉన్నారులే కొంతమంది, ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. బాబు ఆ రోజున ఎకరం పొలం, ఈ స్థలం బదులు అక్కడ బైపాస్ మీద కానీ కొనుంటే 4 ఎకరాల పొలం వచ్చేది అని అన్నప్పుడు, ఏటే ఇది ఎంత పెద్ద ఇలా మాట్లాడరు నన్ను అనుకునేవాడు. నేను ఎందుకు ఇక్కడ సిద్ధపరిచాడన్న తర్వాత తెలుస్తుంది నీకు. పేరు కూడా చెప్పగలను, ఎందుకంటే ఆయన ఫీల్ అవడు కాబట్టి. ఎవరు అనుకుంటున్నారు? మా డాడీ దేమదయ్యలు గారు. ఇప్పుడుగా అంటాడు తెలుసా ఆయన, అంటే తాతయ్య గారు ఏదో తప్పు చేశారని కాదు, తాతయ్య గారు ఆ రోజు ఆలోచన బట్టి నష్టపోయారని కాదు. బాబు ఈ స్థలం కొనేటువంటి డబ్బులు కానీ ఉంటాయి, బైపాస్ రోడ్డు మీద ఏ క్లేస్ అన్న 2 ఎకరాలు వచ్చేదని బాబు అంటా. పాపం ఆయనకి అది నష్టంగా, అంటే నష్టంగా కాదు, అలాగ అనుకుంటే మనం తప్పు చేసినట్టే.
2-3 ఎకరాలు వచ్చే అంత స్థలాన్ని కొనగలిగే డబ్బు చిన్న స్థలం మీద వెచ్చించాడు, నష్టపోయామని అనుకోవడానికి ఏముంది? ఈ పరిసర ప్రాంతం అంతా కూడా రక్షణలోకి నడిపించడానికి దేవుడు దాని వెనకలో ఒక మేలును దాచుంచడేమో. ఈరోజు మనకి వ్యతిరేకలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకలుగానే కాలం చేస్తారని అనుకోకండి. ఆ స్థలం కంటే, ఆ పొలం కంటే విలువైనది ఆత్మ. ఆ ఆత్మల యొక్క రక్షణార్థమై దేవుడు ఇక్కడ నియమించాడేమో. అయిపోయిందనక నష్టం దేవుడు ఏది చేసినా మంచి చేస్తాడమ్మా. ఏది చేసినా సరే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. 1,00,000 రూపాయలు ఎట్టి 2 గజాలు స్థలం కొనడం గొప్ప విషయమా? 1,00,000 రూపాయలు ఎట్టి ఎకరం పొలం కొనడం గొప్ప విషయమా? ఏది ఈ రెండిట్లో మనకు మంచి మేలు జరిగింది అనుకుంటాం? ఎవరైనా ఏమనుకుంటాం? 1,00,000 రూపాయలకే ఏక్లేసిన పొలం, ఎకరం పొలం వచ్చేసింది, నాకు మంచి జరిగింది అనుకోవడమే ఎవరన్నా అనుకుంటారు. కానీ 1,00,000 రూపాయలకు కూడా 2 గజాలు భూభాగమే వచ్చింది అనుకున్న ఎవడో కూడా మంచి జరిగిందని అనుకోవడం. కానీ నేను మంచి జరిగిందని అనుకుంటాను. ఏమో ఆయనకి ఏ ఉద్దేశం ఉందో ఈ ప్రాంగణాల్లో, ఈ పరిసర ప్రాంతాల్లో. ఏమో ఆయన ఆలోచన ప్రణాళిక విధానం ఏమై ఉందో, ఆయన తలంపు ఏమై ఉందో మనకు తెలియదు కదా. ఎప్పుడు కూడా అనుకోకండి. ఎప్పుడు కూడా ఒక బంగారు వస్తువు కావచ్చు, ఒక పెళ్లి సంబంధం కావచ్చు, లేకపోతే ఒక స్థలం విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగ విషయంలో కావచ్చు, ఒక వ్యాపార విషయంలో కావచ్చు, ఒక చదువు విషయంలో కావచ్చు, ఒక కాలేజు స్కూల్లో జాయిన్ అయ్యేటువంటి విషయంలో కావచ్చు, నువ్వు అనుకున్నది మంచిదే, ఆ మంచు కూడా జరగలేనప్పుడు బాధపడద్దు. దాని వెనకాల దేవుడు ఏం దాచించాడు చెప్పండి? మంచి దాచించాడు. చాలా మంచి దాచించాడు, అందులో సందేహం లేదు. కొంతమంది చాలా ఫీల్ అవుతుంటారు ఆడవాళ్ళు. ఇలాంటి కొంపలో పడ్డం వీటరా బాబు, ఇలాంటి కుటుంబంలో పడ్డం వీటరా బాబు, నరకం అనుభవిస్తున్నాం ఇలాంటి కుటుంబంలోకి వచ్చి, చిచ్చి ఇలాంటి కుటుంబంలోకి రాకపోయి ఉంటే ఎంత బాగున్నావు, మంచి ఫ్యామిలీలోకి వెళ్తే నేను మంచి సంబంధం వద్దని, నాకు మంచి భర్త వద్దుడు అని బాధపడుతున్నావా? బాధపడితే బాధపడు. కానీ ఒక విషయం తెలుసా? ఈ రోజు నీకు కష్టంగా, ఇబ్బందిగా, నష్టంగా, అనవసరంగా నేను చేసుకున్నాను, అనవసరంగా ఈ కుటుంబంలో పడ్డాను అని నువ్వు అనుకున్నావు. కానీ రేపు రోజున ఈ కుటుంబాన్ని దేవుల్లోకి నడిపించగలిగేటువంటి పాత్రగా నువ్వు ఉంటావేమో. నిన్నే ఆ కుటుంబం అంతటికీ కూడా యజమానురాలుగా దేవుడు నిలబెడతాడేమో. ఈ రోజున్న కష్టాలు, సమస్యలు రేపు రోజున ఉండవేమో. నీకే పూర్తి హక్కుదారులుగా నీకు మీ అత్తగారు, మామయ్యగారు ఇచ్చేస్తారేమో. నువ్వే యజమానురాలు అయిపోతావేమో. పూర్తి సర్వాధికారము, సర్వహక్కులు కూడా నీ చేతికి అప్పచెప్పబడతాయేమో. మరి ఈ రోజున్న సమస్య, ఈ రోజున్న కష్టం ఈ రోజుకి ఎందుకు చూస్తున్నావు నువ్వు? ఏమో రేపు ఏం దాచాడో ఆ ఇంట్లో నీకు, ఆ కుటుంబంలో దేవుడు ఏం సిద్ధపరిచాడో నీకు, ఆ నలుగురు మధ్యలో నీకు ఏ అద్భుతమని దేవుడు ఇవ్వడానికి నియమించుకున్నాడు నిన్ను. అంతేగాని అనవసరంగా పడ్డానండి కొంపలో, ఈ కుటుంబంలో అనవసరంగా పడ్డానండి, ఈయన చేసుకోకపోయి ఉంటే ఎంత బాగుండండి బాబు, ఈ కుటుంబంలో రాకపోయి ఉంటే ఎంత బాగుండండి బాబు, ఈ కుటుంబంలో పడ్డానని చెప్పి బాధపడకు. రేపు రోజున అమ్మో ఈ కుటుంబంలో పడ్డాను కాబట్టే బతికి బయటపడ్డాను, ఈ కుటుంబంలో పడ్డాను కాబట్టే శాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, ఈ కుటుంబంలో పడ్డాను కాబట్టి ఇటు స్థాయిల్లోకి నేను నిలవగలిగాను. నా బంధువులతో, నా మిత్రులతో, నా స్నేహితులతో, నా కుటుంబీకులతో అందరితో పోల్చుకుంటే నేను ఈరోజు బాగున్నాను వాళ్ళకంటే కూడా అని అనుకునే రోజు వస్తుంది. యోసేపు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాతే వాళ్ళందరికీ శ్రమ వచ్చింది. కానీ యోసేపు జీవితం ఎలా ఉంది? యోసేపు జీవితం చాలా బాగుంది, హైలైట్గా ఉంది. నిజం. ఎప్పుడు ఫీల్ అవ్వకండి అమ్మా, ఇలాంటి వాడిని చేసుకున్నాను, ఇలాంటి ఫ్యామిలీలో పడ్డన్న బాధపడకండి. నీ సొంత చెల్లె, నీ సొంత అక్కే, నీ సొంత అన్నదమ్ములే, నీకంటే కూడా అన్నీ ఉన్న వ్యక్తులు ఈరోజు చెప్పట్టుకొని తిరుగుతున్నారు బయట. నిజంగా వాళ్ళ వల్లే కూడా, వాళ్ళలాగే నేను వెళ్ళుంటే నా జీవితం కూడా అయిపోతున్నామో. ఈ కుటుంబంలో పడ్డాను కాబట్టి దేవుని కృపలో వర్ధిల్లుతున్నానని తెలుసుకునే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది, సందేహం లేదు. ప్రతిదీ కూడా చెప్పండి నీకు మంచికే. నేను కేరళ వెళ్ళినప్పుడు చాలా అప్పటి నుంచే
ఛానల్ అంతా కూడా టర్న్ అయిపోయింది. దేవుడు దీవించాడు ఛానల్. 500+ ఉన్నప్పుడు సర్రమండి 10K అంతకు వెళ్ళిపోయింది. దీవించాడు. దేవుడు చెప్పిన పనులు చేస్తే అలాగ ఉంటాయి. దేవుడు వద్దన్న పనులు చేస్తే నాశనం అయిపోతాం. అందుకే నేను ఆయన చెప్పిందే చేస్తాను, వద్దంటే అయిపోతాను. ఆయన వెళ్ళమన్నాడు, వెళ్ళాను. అక్కడ కొన్ని కవర్ చేయాలి, కవర్ చేశాను. బోల్డ్ మందికి దీవెనకరమైన రీతిలో ఆ వీడియోస్ అన్నీ కూడా ఉపయోగపడ్డాయి. మంచే కదా అందులో చేసింది, తప్పేనుందా? చాలా మంచి ఆలోచనతో వెళ్ళాను. తెలుసుకోవాలనుకున్నాను, తెలుసుకున్నాను, నలుగురికి తెలియపరచాలనుకున్నాను. అది కూడా దేవుడు చెప్తే చేశాను నేను. లేదు అందుకే కేరళకి వెళ్ళడానికి ఎవడన్నా సరే 2-3 నెలల ముందు బుక్ చేసుకుంటాడంట. ఏ బుద్ధి ఉన్నవాడు కూడా 2 రోజుల ముందు ఎవడ బుక్ చేసుకోడు. ఒకవేళ బుక్ చేసుకుంటే తిరమాలోడు అంటారంట. తిరమాలోడివే కాకినాడలో కావచ్చు, చాలా మంది పాస్టర్లు కావచ్చు. అలాగెందుకు చేసుకున్నారు బ్రదర్ అన్నారు. అలా చేస్తారు. కానీ మన ప్లాన్ బాడీ ఏమీ లేదు. అనుకున్న ప్రభువా నువ్వు వెళ్ళమంటున్నావు, నిజమైన పరీక్షించు, నువ్వు వెళ్ళాలన్నాడు, అవసరం ఉందన్నాడు. సరే వెళ్ళిపోయాం. ఏమీ తరలేదు, నోరు కూడా తరలేదు. సరే వెళ్ళిపోయాను అంతే. డబ్బులేం కూడా మీకు తెలియదు ఏం కాదు. రేపు వెళ్తున్నానని చెప్తేనే ఆ ముందు రోజు ఎవరో 2-3 ఎంతమంది వచ్చి ఉంచండి అని చెప్పి ఇవ్వడం తప్ప అవి కూడా లేవు. తర్మని వెళ్ళిపోయాను. చేతిలో ఎంత ఉన్నాయి సరిపోతాలే, వెళ్ళి వచ్చేయడానికి, ఎక్స్పెన్సెస్కి, ట్రావెలింగ్కి సరిపోతే ఇంకా అంతకుమించి రూపాయి కూడా అవసరం లేదు, మనకేం ఖర్చు ఉంటుంది, మనం ఏం కొనుక్కుంటామని వెళ్ళిపోయాం. 1 డే ముందేనా మీకు చెప్పాను, లేకపోతే వారం రోజుల ముందు, నెల రోజుల ముందేనా చెప్పినా? నెల రోజుల ముందు చెప్పుంటే ఎంత కట్టిద్దరు మీరు అందరం. కానీ నేను చెప్పలేదు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్ట, అసలు చెప్పను, నేను దేనికి చెప్పను. వెళ్ళిపోయాం, బుక్ చేసేసుకున్నాం. చాలా కష్టపడి బుక్ చేసుకోవడం జరిగింది. చాలా ఇబ్బందులతోనే బుక్ చేసుకోవడం జరిగింది. ప్లాన్ అంతా కూడా వర్కౌట్ అయిపోయింది. అప్ అండ్ డౌన్ టికెట్లు అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. కానీ కేరళ నుంచి చెన్నై వచ్చే ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మంచి ఆలోచనతో వెళ్తుంటే, నువ్వు చెప్పావని చెప్పి వెళ్తావంటే ఇదేటే నష్టం అని అనుకోకూడదా? ఎవడన్నా అనుకుంటాడు. వాస్తవానికి కేరళ నుంచి ఇక్కడికి ట్రైన్స్ లేవు, చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి. 2 ట్రైన్సే ఉంటాయి, స్పెషల్స్ ఉన్నాయి. కాబట్టి మేము ఏం చేసామంటే చెన్నైకి చేసేసుకున్నాం. కేరళ టు చెన్నై బుక్ చేసాం. చెన్నై మార్నింగ్ వస్తే మళ్ళీ చెన్నైలో ఉండిపోయి సాయంత్రం మధ్యాహ్నం మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ట్రైన్ పట్టుకుని సామలకోట కానీ రావాలి, కాకినాడ రావాలి. అలా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. 2 ట్రైన్లు మారవలసిన ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది. అది మేలో చేయడం నాకు చెప్పండి. వాస్తవానికి ఎవరైనా సరే చెడ్డే జరిగింది అనుకుంటాం. నష్టపోయాం. 2 ట్రైన్లు అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి. అయితే దాని వెనకాల దేవుడు మేలు దాగించాడని తర్వాత ఎలా తెలిసిందంటే, ఈ చర్చిలోకి 1 సంవత్సరం క్రితం ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ 4 రోజులు మాత్రమే వచ్చింది. 4 రోజులు కూడా కాదు, 2 ఆరాధనలకు వచ్చింది. 2 ఆరాధనల తర్వాత ఆవిడ వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన రైల్వేలో టీటీ అయిన వేరే ఇంటికి వెళ్ళిపోతే వేరే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఆవిడకి మాకు పరిచయం లేవు, జస్ట్ ఫోన్ నెంబర్లు మాత్రం ఎక్స్చేంజ్ అయినాయి. అసలు ఆలోచన కూడా లేదు. అయితే ప్రసన్న గారు ఆలోచన తట్టేట్టుగా చేసింది కూడా దేవుడే. ఫోన్ చేస్తే వాళ్ళ ఆయన గారు టీటీ గారు కాబట్టి, భయపడకండి అమ్మా, నేను చూసి పెడతాను. కానీ టెన్షన్ అవ్వట్లేదు. ఇక్కడ అన్ని సెట్ అయినాయి. కానీ అక్కడి నుంచి రాకపోతే అక్కడ కేరళలో మేము ఏం చేస్తాం, చెప్పట్టుకుని తిరగాలి రైల్వే స్టేషన్ కూడానే. అక్కడ కొబ్బరికాయలు అమ్ముకోవాలి నేను. ఇది ఎక్కడ కొడరా బాబు అని అనుకుంటే ఆయన చేస్తానన్నాడు కదా అని వదిలేసాం. దేవుడు కూడా మాట ఇచ్చాడు, వదిలే అవుతుందని చెప్పి. తర్వాత రోజు కష్టంగా ఉన్నాయని అన్నాడు మళ్ళీ. ఇప్పుడు అవి క్యాన్సిల్ చేయాలి వద్దా? ఆ టికెట్లో ఒకటి కన్ఫర్మ్ అయింది, మిగతా అవ్వలేదు. అది కూడా క్యాన్సిల్ చేస్తాం, ఎందుకు పని చేయకుండా పోతాయి. ఏం చేయాలో తెలియక పోతే ఖచ్చితంగా వద్దని చెప్పి అవి క్యాన్సిల్ చేసేసాను. క్యాన్సిల్ చేసేస్తే కేరళ నుంచి ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్కి టికెట్లు బుక్ చేశారు. అంటే డైరెక్ట్ ట్రైన్కి కన్ఫర్మ్ అయినాయి. అంటే నాకు మేలు జరిగిందా నష్టం జరిగిందా? 2 ట్రైన్లు మారి ఇక్కడ రావడం మంచా, ఏక ట్రైన్లు ఇక్కడ రావడం మంచిదా? ఆ రోజున టికెట్లు క్యాన్సిల్ అయిపోయినాయి అని బాధపడి ఉంటే ఈ టికెట్ కన్ఫర్మ్ అవుతున్నా? చెప్పండి, నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. దేనికి ఫీల్ అవ్వకు, దేనికి బాధపడకు. నీ జీవితంలో ఏ నష్టం వచ్చినా అది నీకు మంచికే. ఒక రోజు ఉంటుంది, ఆహా అలా జరగడానికి కారణం ఇది ఇవ్వడానికా ప్రభువా అని తెలుసుకునే రోజు వస్తుంది.
కాబట్టి నష్టాలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, సమస్యలు వచ్చినాయని, ప్రతికూలతలు ఎదురవుతున్నాయని, మంచి చేద్దాం అనుకున్నా సరే మంచి పనులు కూడా జరగట్లేదని బాధపడవలసిన అవసరం లేదు. నిజంగా యోసేపు కానీ ఆ రోజు బాధపడి ఉంటే ఐగుప్తు మీద రాజుగా నియమించబడకపోదును, ఇశ్రాయేలు జనాంగం కూడా యోసేపు మూలంగా రక్షించబడకపోదును కూడా. ఇంక యోధా తరం అనేది, ఇశ్రాయేలు తరం అనేది ఇంక యాకోబుతోనే నశించిపోదునేమో. కానీ అంతమంది జనాంగాన్ని కాపాడడానికి దేవుడు ఈ వ్యక్తిని ఇక్కడి నుంచి తీసి ఎక్కడ పెట్టాడు, అక్కడ పెట్టాడు. అది కష్టంగానే అనిపించుండొచ్చు, కానీ తర్వాత అర్థమైందా, ఆ రోజు మీరు కానీ అలా గోతులో పాడైపోయి ఉంటే నేను ఈ రోజు నెట్టే స్థితిలో ఉండకపోతున్నాయ్యా. ఒకే ఒక మాట చెప్పి ముగించుకుంటున్నాను, ఏది జరిగినా మనకు మంచికే అనుకుని జీవించే వ్యక్తులు చాలా ధైర్యంగా, చాలా నిబ్బరంగా ఉంటారు. అంతేకాని ప్రతి దాని వెనకాల కూడా ఈటలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు, నాకే ఎందుకు ఇన్ని శ్రమలో, ఏటి నా లైఫ్ అంతా ఎలా అని ఎప్పుడు అనుకోదు. ఎప్పుడుకైనా సరే నీ జీవితాన్ని దేవుడు బాగుపరుస్తాడు, అప్పుడు అర్థమవుతుంది. ఆహా అందుకని అయినా రోజు అలా చేసావు. ఏది జరిగినా చెప్పండి మన మంచికే. యోసేపు అదే అనుభవం కలిగి ఉన్నాడు, హేమాను అదే అనుభవం కలిగి ఉన్నాడు, మీరు అదే అనుభవం కలిగి ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు.